హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దిల్లు శ్వేత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మేమైతే వేములవాడ కొండగట్టు వెళ్తున్నాము మా చిన్నోనికి పుట్టు వెంట్రుకలు తీయడానికి. ఇక్కడ మేమైతే రెడీ అయ్యి కార్లో స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ వచ్చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడైతే గోదావరి దగ్గర ఆగి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. మా అత్తమ్మ కొబ్బరికాయ కొడుతుంది. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మనిషి చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఫైనల్లీ రీచ్ అయ్యాము వేములవాడ. ఇక్కడైతే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో ప్రజెంట్ మేమైతే రూమ్ కోసం సర్చింగ్లో ఉన్నాము. మా హస్బెండ్ అండ్ మా అత్తమ్మ రూమ్ కోసం వెతకడానికి వెళ్ళారు. లోపు నేను అలా ఒక స్నాప్ తీసుకున్నాను. మనిషి మంచిగా వెదర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్లీ రూమ్ అయితే దొరికేసింది. ఇక్కడ లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకున్నాము. మంచిగా నైట్ పడుకొని షాపింగ్ చేసేసి మార్నింగ్ దర్శనానికి అయితే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి బయలుదేరాం. ఇక్కడైతే వెంట్రుకలు తీయడానికి టికెట్ తీసుకున్నాము. మా అంశు వాళ్ళ మామయ్య వెంట్రుకలు కట్ చేస్తున్నాడు. అంశుకి 5 కత్తెరలు ఇస్తున్నాము. అంశు చూడండి సైలెంట్గా నోట్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. మంచిగా వెంట్రుకలు ఇచ్చేసి అవి ఏదో చెట్టు కట్టేయాలన్నోళ్ళే మా అత్తమ్మని మా హస్బెండ్ అయితే వెళ్ళారు. మేమైతే దర్శనానికి బయలుదేరాము. వాళ్ళు వచ్చాక ఈలోపు అంశుకి మళ్ళీ స్నానం పోయించి మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసి దర్శనానికి అయితే బయలుదేరాం. మధ్యలో ఇలా దేవుని బొట్టు పెడుతున్నారు. మా అంశుకి అయితే చూడండి ఎంత బాగా పెట్టించుకుంటున్నాడు బొట్టు. ఎంత కదులుతాడో అనుకున్నాను. మంచిగా పెట్టించుకుంటున్నాడు. ఇక్కడ పూలు అయితే కొనుక్కున్నాము. పూలు పెట్టుకొని దర్శనానికి లైన్ కట్టేసాము. చాలా పెద్దగా ఉంది లైన్. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మనిషిగాడైతే ఒక నిద్ర తీసేసాడు మంచిగా. అన్నీ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూ ఉన్నాము నాన్ స్టాప్గా. మంచిగా పడుకున్నాడు లైన్ అంతా ఎండ్ అయ్యేసరికి. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే కోడని కట్టేయాలని మొక్కుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళు ఒకటి, మేము ఒకటి. ఇక్కడ తిరుగుతున్నాము ఆవును పట్టుకొని. చుట్టూ తిరిగేసి సేమ్ ఈ టెంపుల్లో కూడా సేమ్ ఆ టెంపుల్ లానే ఉంది. పెద్ద తేడా ఏం లేదు. సేమ్ పాత టెంపుల్కి వచ్చినట్టే ఉంది ఇక్కడ కూడా. కోడని కట్టేసి నెక్స్ట్ అదే క్యూ లైన్లో మళ్ళీ దర్శనానికి లైన్ కట్టేసాము. ఇక్కడ గుడి అయితే దగ్గరికి వచ్చేసింది. ఇదిగోండి ఇది గుడి లోపల. ఇది భీమన్న టెంపుల్ అంట. భీమన్న టెంపుల్లో దర్శించుకోవాలి దేవుణ్ణి. సో అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాము. మా వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. ఇక్కడ బాగా బిజీ ఉండే మేమైతే ఫొటోస్ ఎక్కువ దిగలేదు ఇక్కడ. నెక్స్ట్ అయితే బద్దిపోచమ్మ టెంపుల్ చాలా పెద్ద క్యూ ఉంది. ఆ రోజు సండే అయింది కాబట్టి చాలామంది ఉన్నారు. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మేము త్వరగా అయిపోయింది అనుకున్నాం. ఫైనల్లీ 1-2 hours తర్వాత మేము గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి మనిషిగా మంచిగా ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఏవో పట్నం వేసుకుంటున్నారు అక్కడ. మా అంశగాడు మా అత్తమ్మ వాళ్ళందరూ చూస్తున్నారు అది. ఫైనల్లీ బద్దిపోచమ్మ అమ్మవారికి దర్శనం కూడా అయిపోయింది. బయటకు వచ్చేసాము. ఇక్కడైతే కోయించుకొని
నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాము. సో ఫైనలీ అయితే వేములవాడ దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ కొండగట్టుకు అయితే స్టార్ట్ అయిపోయినాం. మనిషి గారు వాళ్ళ నాన్న దగ్గరికి డ్రైవింగ్లోకి వెళ్తా అని బాగా అల్లరి చేశాడు. సో వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేశాడు. నాన్నను వదిలిపెట్టి ఉండడు. కొండగట్టుకైతే స్టార్ట్ అయిపోయినాం. చాలా బాగా జరిగింది దర్శనం వేములవాడలో. ఇక్కడ కొండగట్టులో అయితే దర్శనానికి లైన్ కట్టేసాము, వచ్చేసాము. కోతులు చూడండి ఎన్ని ఆనం ఉన్నాయో. ఇక్కడ కూడా చాలా పెద్ద లైనే ఉంది, కాకపోతే స్పీడ్గా కదలడం వల్ల త్వరగా అయిపోయింది దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాము. తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ వండుకొని తినడానికి ఇక్కడ ఒక ప్లేస్ చూసుకొని సెట్ అయ్యాం మంచిగా. మా అత్తమ్మ అయితే వంట చేసేసి ఇక్కడికి వచ్చి కాసేపు అంచుతో ఆడుకుంటుంది. వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, అన్నం అయిపోయింది, కర్రీ కూడా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా వడ్డించుకొని తినడమే బ్యాలెన్స్. మా నాన్నమ్మ అయితే మంచిగా అక్కడ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంది. మనిషి కూడా చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ మేము తినేసాము, మా వాళ్ళందరూ తింటున్నారు. మనిషి కూడా తిన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. ఇక తినేసి అందరం అన్నీ సర్దేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాం. చాలా బాగా జరిగింది దర్శనం వేములవాడ కొండగట్టులో. అంతా చాలా బాగా అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దిల్లు శ్వేత.